పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దలు ముజుగురి సభ్యులు తోటసేంద్రరావు గారు, మరి మెంటే పార్సాద్ గారు, అలా పంట తీసుకుంటూ సుబ్రహ్మణ్యరాజు గారు ఇలా పెద్ద ఆంధ్రలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి ఆయన భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి. ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలో చూపించిన గొప్ప నాయకుడు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీలో తయారైన నాయకులే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీలోనూ నాయకత్వంలో ఉన్నారంటే ఆయన గొప్పతనం సందర్భం తెలియజేసుకున్నాం. ఆయన కూడు గుడ్డ అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఈ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామం ఇచ్చిన గొప్ప వ్యక్తి, సంస్కరణవాది. ఆయన నాయకత్వంలో తర్వాత రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు లోకేష్ బాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రజలందరూ కూడా అభివృద్ధి కోసం ఎంత కష్టపడతారో మనందరూ తెలుసు. ఆయన ఎప్పుడు కూడా మన కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆదర్శంగా ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని మనం ముందుకెళ్ళాలని అందజేస్తూ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అగ్రగామికి వెళ్లే విధంగా దూసుకెళ్తుంది. ప్రజలందరికీ స్వతంత్రం వచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చింది. దీని అందరికీ కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన విత్తనాన్ని సందర్భంగా చెప్పక తప్పదు. రాబోయే రోజుల్లో కూడా మరి నందమూరి తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారి లోకేష్ నాయకత్వంలో మన పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్తున్న సందర్భం తెలియజేస్తుంటూ మరొకసారి నందమూరి తారక రామారావు నివాళులర్పిస్తూ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.